నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తప్పదు తప్పదు దైవము కృప ఇది అనే కీర్తన. ఈ కీర్తన ద్వారా అన్నమాచార్యుల వారు మనకు తెలియజేసేది ఏమిటంటే, మనకు కలిగే మంచి చెడ్డలు అన్నీ ఆ శ్రీ వెంకటేశ్వరుని మాయే అని అంటున్నారు. మన మనసులోని లోపాలు తొలగించుకుంటే మనకు ఎక్కడ చూచినా 3 రెట్లు అతిశయించిన దైవమే కనబడతాడు. ఆపదలు తెచ్చే ఆశలను తొలగిస్తే మూలధనము వంటి ఈశ్వర కృప లభిస్తుంది. మనిషి పాపాలకు మూల కారణమైన భోగవాంఛలు కాదనుకుంటే ఇక అన్నీ పుణ్యాలే. మమకారాలు, ఆశలు మనల్ని చిత్తకొడుతుంటాయి. అవి వదిలితే మనకు ఇహమే పరము. శ్రీ వెంకటేశ్వరుని సేవానిరతుడైన వాడికి అంతులేని దుఃఖాలు కూడా వేడుకలే అవుతాయి. మనసులో తిరుమలేశుని నమ్మిన శరణాగతులకు దగ్గరలోనే సత్యం కనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ బోధించినట్లుగా నిశ్చల మనస్సుతో వాంఛలకు దూరమై మమకారాలను వదిలి ఆ పరమాత్మని సేవించిన వారికి పాపాలన్నీ పుణ్యాలే, దుఃఖాలన్నీ సుఖాలే, బొందితోనే మోక్షము లభించగలదని అన్నమయ్య కూడా ప్రబోధిస్తున్నారు. ఈ చక్కని కీర్తనని ఇప్పుడు పాడుకుందామా? తప్పదు తప్పదు దైవము కృప ఇది, ముప్పిరి నింత ముకుందుడే. తప్పదు తప్పదు దైవము కృప ఇది, ముప్పిరి నింత ముకుందుడే. తప్పదు తప్పదు దైవము కృప ఇది. వెక్కసపు మతి వెలుతులు తేరిన, ఎక్కడ చూచినా ఈశ్వరుడే. వెక్కసపు మతి వెలుతులు తేరిన, ఎక్కడ చూచినా ఈశ్వరుడే. గుక్కనయాశలు కోసివేసినను, గుక్కనయాశలు కోసివేసినను, నిక్కము అడుగడుగు నిధానమే. నిక్కము అడుగడుగు నిధానమే. తప్పదు తప్పదు దైవము కృప ఇది, ముప్పిరి నింత ముకుందుడే. తప్పదు తప్పదు దైవము కృప ఇది. పుంచి శరీరపు భోగములుడిగిన, చుంచు పాపములు సుకృతములే. పుంచి శరీరపు భోగములుడిగిన, చుంచు పాపములు సుకృతములే. దంచడి విషయపు తగులమి బాసిన, దంచడి విషయపు తగులమి బాసిన, ఎంచి చూచినను ఇహమే పరము. ఎంచి చూచినను ఇహమే పరము. తప్పదు తప్పదు దైవము కృప ఇది, ముప్పిరి నింత ముకుందుడే. తప్పదు తప్పదు దైవము కృప ఇది. శ్రీ వెంకటపతి సేవే కలిగిన, వేవేలు వగలు వేడుకలే.
శ్రీ వెంకటపతి సేవే కలిగిన వేవేలువగలు వేడుకలే చేవదీరె సంధ్యములేదిదే చేవదీరె సంధ్యములేదిదే భావము నమ్మిన ప్రపన్నులకు చేవదీరె సంధ్యములేదిదే భావము నమ్మిన ప్రపన్నులకు తప్పదు తప్పదు దైవము కృప ఇది ముప్పిరి నింత ముకుందుడే తప్పదు తప్పదు దైవము కృప ఇది ముప్పిరి నింత ముకుందుడే తప్పదు తప్పదు దైవము కృప ఇది